అదే చెప్తున్నాడు ఇక్కడ. తాబేలు ఏ రకంగా అయితే తన ఇంద్రియాలని ముడుచుకుంటుందో, ఏ రకంగా యోగి ఆత్మ అన్న స్థితిలో పరమాత్మను తలుచుకుంటామో స్థిత ప్రజ్ఞ బుద్ధి స్థిరంగా అయిపోతుంది. సో ఇదే మనం ప్రాక్టికల్ కి తేవాల్సిన విషయం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి చెప్పాలి? మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న మన ఇంట్లో వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరు, ఆ తర్వాత భగవంతుడు. ఇంతకు మించి ఆ మ్యాటర్ బయటికి వెళ్ళకూడదు అసలు. ఎందుకంటే ఇంక అందరు నీకు బాలేదంట కదా, బాలేదంట కదా, బాలేదంట కదా అంటే నిజంగా నాకు బాలేదని చెప్పి ఒక్కోసారి ఆ బాలేకపోవడం అన్నదాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటది. బావుంది అని చెప్తే మళ్ళీ ఏమన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మన నెత్తిన పడిపోతాయేమో, కొన్ని బాధ్యతలు నెత్తిన పడిపోతాయేమో, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి లీవులు శాంక్షన్ అవ్వవేమో, కొన్ని అబద్ధాలు చెప్పినప్పుడు ఏమైతదంటే, అబద్ధాన్ని మెయింటైన్ చేయడం కోసం కూడా రోగాన్ని నటించాల్సొస్తది. నటించి, నటించి, నటించి రోగులయిపోతారు తప్పితే యోగులవ్వరు. ఈరోజు బాధ్యతలు నెత్తికొస్తే చేస్తాము. మనకిప్పుడు మార్గం తెలుస్తుంది. ప్రతి సమస్యని ఏ రకంగా పరిష్కరించుకొని జీవితాన్ని ఏ రకంగా సులువు సో రోగాల విషయంలో కూడా నటించాల్సిన అవసరం లేదు. ఇంత చిన్నదాన్ని ఇంత అసలు ఆరోగ్యం ఎట్లుంటదో ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలి గదా! ఆ హెల్త్‌ని ఎంజాయ్ చేయకపోతే ఇంక జీవితం ఏముంది? ఎంతకాలం ఉన్న రోగం ఇంత, చెప్పుకొని ఇంతవుతోంది. ఆ తర్వాత బాలేదు, బాలేదంటున్నారు. ఆ తర్వాత డాక్టర్ చెప్పేవి కొన్ని పాటిచ్చరు. వాకింగ్‌లు గాని అది. అటు తిప్పి, ఇటు తిప్పి ఏం చేస్తారంటే తిండి మీద పడిపోతారు. రోగం వచ్చిందంటే ఏం తినాలి? ఏం తినొద్దు. మరి గాలి, నీరు, ఎక్సర్‌సైజ్ ఇవన్నీ ఎవరు చేయాలి? సో, ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే జ్ఞాని అన్నవాడు, యోగి అన్నవాడు ఆత్మ అన్న స్థితిలో ఉండి, భగవంతుడు ఇక్కడ మనని ఆరోగ్యంగా సృష్టించాడన్న విషయాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయమంటున్నాడు. సో, ఇప్పుడు దీన్ని సరిదిద్దాలి. సరిదిద్దాలి అంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతోటి ఉన్నానన్నప్పుడు ఆ దిశగా వెళ్తారు మీరు. ఆ దిశగా వెళ్లి ఏ డాక్టర్ దగ్గరికైతే ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతదో అంటే 20% ప్రయత్నంతోటి 100% రిజల్ట్ ఒస్తది. ఇప్పుడు 80% ప్రయత్నం ఉంది. రిజల్ట్ 20 అన్నట్టుంది. ఇవన్నీ ప్రయోగం చేయాల్సిన విషయాలు. సో, ఆరోగ్యాలు బాలేని వాళ్ళందరూ ఇంకా చక్రవ్యూహం నుంచి బయటికి రావాలి.